ఓకే, మంచిదండి. మరి మనందరం కూడా మరి ఈరోజు యోధారాజుల్లో ఉన్నటువంటి 8వ వ్యక్తి అయినటువంటి యెహోరాము గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మనందరం కూడా దేవుని యొక్క ఆత్మీయత ఉండాలంటే దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనందరం కూడా ధ్యానించుకోవటం చాలా ఉత్తమమైనటువంటి విషయం. అయితే ఈ యోధారాజుల్లో ఉన్నటువంటి ఒక రాజు యెహోరాము యొక్క జీవిత విధానం మనం తెలుసుకో ముందుగా అతని యొక్క తండ్రి ఎవరు? యెహోషాపాతు గురించి ఫిలిప్పి సహోదరులు చెప్పారు, మీరు అందరూ విన్నారు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి వ్యక్తి పేరు ఏంటంటే యెహోషాపాతు యొక్క కుమారుడు. అది చదువుకొని మనం ధ్యానించుకుందాం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదా రాజై ఉండగా యోధా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలన ఆరంభించిన అంటే రాజ్య పరిపాలన చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. మీకు ఇక్కడ ఎవరైనా కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా? ఏం లేదా? మరేంది మేము కన్ఫ్యూజ్ పడ్డాం? ఫస్ట్ పేరు చదవండి. ఆహాబు కుమారును ఇశ్రాయేలు వారికి రాజునైన ఎక్కడ ఒక యెహోరాము పడుతుంది. కన్ఫ్యూజ్ కాలేదా? ఉన్నాడా ఇంకొక ఆయన? అంటే ఇశ్రాయేలీలో ఒక యెహోరాము ఉన్నాడు, యూదా రాజుల్లో ఒక యెహోరాము ఉన్నాడు. మీరు చదువుకున్నారు కాబట్టి కొద్దిగా మాకు ఫ్రీగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆహాబు కుమారుడైనటువంటి యెహోరాము ఒకళ్ళు ఉన్నారు. యెహోషాపాతు అయినటువంటి యోధా రాజుల్లో ఉన్నటువంటి ఆయనకి ఇంకొక యెహోరాము ఉన్నాడు. అంటే పేర్లు ఒకటే, కాకపోతే ఇద్దరు వేరు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇదంతా మనం ఒక్కొక్క పాయింట్ చదువుకుంటూ పోతే చాలా చరిత్ర ఉండిద్ది. మనం అందరం కూడా చదువుకొని ధ్యానించుకున్నటువంటి గొప్ప రాజులు వీళ్ళందరూ కూడా. చాలామంది చెప్తారు మా రాజు పలానాది పరిపాలించాడు, మా రాజు పలానాది ఇది చేశాడంటారు. కానీ రాజుల వ్యవస్థ పుట్టిందే బైబిల్లో, రాజరికం నడిపించిందే బైబిల్లో. దీనికి మించింది ఏదన్నా ఉందంటే దీని తర్వాతే ఎవరైనా సరే. కాబట్టి మనం అలా కాకుండా ఈ యెహోరాము యొక్క జీవితంలో కొన్ని విషయాలను మనం ధ్యానించుకొని కొన్ని ఆయన చేసినటువంటి పొరపాట్లు, ఆయనకు వచ్చినటువంటి ప్రతిఫలం, మన జీవితం మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని ఈరోజు మనం ముగించుకుందాం. వాస్తవంగా ఈ రాజుల గ్రంథంలో ఉన్నటువంటి 8వ అధ్యాయం 16వ వచనం నుంచి దాదాపు 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనంలో యెహోరాము యొక్క పరిచయమే రాజుల గ్రంథంలో మీకు అగపడేది. ఇంకోసారి అడగబడిద్ది ఆయన గురించి చదువుకున్నాం. నాకైతే నాకు తెలిసి ముందున్న రోజుల్లో పురుషులుగా ఉన్నటువంటి మేము బైబిల్ తీసే పని లేదనుకుంటా. స్త్రీలే మాకు మంచి సహాయం చేస్తున్నారు. ఎందుకంటే ఎత్తుక్కొని రాసుకునేటువంటి పని లేదు. చేద్దాం, ఆడికెళ్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 21 5వ వచనం నుంచి. అమ్మా, యెహోరాము ఏలన ఆరంభించినప్పుడు 30 అతను ఏలన ఆరంభించేటువంటి వయసు రాసి పెట్టుకోండి, 32 సంవత్సరాలు. ఎన్నేళ్ళు పరిపాలించాడు? 8 సంవత్సరాలు. తనకున్నటువంటి తోబుట్టుల గురించి చూసుకుందాం.
2వ అధ్యాయం. యెహోషాపాతు కుమారులైన అజర్య, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షెఫట్య అని వారు ఇతని సహోదరులు. వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. తర్వాత వచ్చేసరికి 6 అని రాసుకోండి, ఎందుకంటే యెహోరాము అనేటువంటి ఒక అతను జ్యేష్ఠుడు. అయితే యెహోషాపాతు దేవుని యొక్క దర్శనం కలిగిన వ్యక్తి, దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి కాబట్టి ఒక 5గురికేమో ఆస్తిపాస్తులు పంచి వాళ్ళందరికి కూడా ఎటువంటి సమస్య రాకుండా, అన్నదమ్ములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి పాలన వాళ్ళకి చేసేసి పెద్దవాడైనటువంటి యెహోరాముకి ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. ఇది ఎందుకంటే చాలా మంది కూడా తెలివి తక్కువ పనులు చేస్తారు. కుటుంబంలో 3 పుట్టినప్పుడు 3 నాకు చిన్నవాడంటే అభిమానం, పెద్దవాడంటే దేశం అనేటువంటి మాటలు మాట్లాడతాం మనం. 3 పుట్టినా ఎవరు కడుపును పుట్టారు? ఒక్క తల్లి కడుపునే పుట్టారు. కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మన ప్రేమ ఎలా ఉండాలంటే చిన్నవాడిని ఒకలాగా, పెద్దవాడిని ఒకలాగా చూడకూడదు. ఒకవేళ చిన్నవాడు మంచి ప్రవర్తనతుంటే పెద్దవాడికి బుద్ధి చెప్పాలి, వాడిని చూసి నేర్చుకోరా అనాలగానే తల్లిదండ్రులు ప్రేమ అయితే తగ్గకూడదు. ఇక్కడ అదే చూపిస్తాడు. ఎవరు? దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి ఎవరు? అతను పిలిపించే సహోదరుడు యెహోషాపాతు గారు. మా అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం అది. అయితే ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఈ యెహోరాము అనేటువంటి వ్యక్తి తాను చేసినటువంటి కొన్ని దౌర్భాగ్యమైనటువంటి పనులు, ఎవరో కూడా ఇది సమర్థించేటువంటి విషయం, ఎవరో కూడా ఇది రాజ్యరకం, ఎవరో కూడా ఇది రైస్ట్ అని ఎంతటి మేధావైన మాట్లాడలేనటువంటి విషయాలు కొన్ని పనులు చేశాడు. అవి మనం చూసుకుందాం. చూడండి, మొట్టమొదటగా 4వ వచనం చూసుకుందాం. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలన ఆరంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలీయుల అధిపతిలో కొందరిని హతము చేశాడు. ఎవరెవరిని చంపాడంట? సహోదరుల్ని, ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి పెద్దలని. ఎవరైతే ఇది తప్పు, ఎవరైతే ఇది నువ్వు చేస్తుంది అన్యాయం అని ప్రశ్నిస్తారు చూడు, వాళ్ళందరిని కూడా. మరి అన్నదమ్ములు ఎందుకు చంపాడంటారండి? కారణం మీకు తెలిసింది. భయం. అది రాజ్యం ఒకవేళ నా చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని లాక్కుంటాడేమో అని. ఒకవేళ వీళ్ళు నా పక్కనుంటే ఇంతటి లక్షల మందిని పరిపాలించేటువంటి అధికారం లేకుండా నన్ను వీళ్ళు చేస్తారని చెప్పి ఏం చెప్పాడు? సొంత అన్నదమ్ముల్ని చంపేశాడు. తర్వాత ఇది తప్పు, నువ్వు చేసింది పొరపాటు అని చెప్పేటువంటి వాళ్ళని కూడా లేకుండా ఏం చేశాడు? చంపేశాడు. ఇంకోటి చూద్దాం, చూడండి. ఇదే లైన్ లో 6వ వచనం. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గం ముందు నడిచాను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించాను. చాలమ్మా. వాస్తవంగా మనం ఇక్కడ లోతైన విషయం ధ్యానించుకోవాలంటే చాలా రెఫరెన్స్లు తీసుకొని మనం మాట్లాడుకోవాలి. వాస్తవంగా ఈ మనం చదువుకున్నటువంటి రాజుల గ్రంథంలో వాతావరణంలో ఎలా ఉందంటే యూదులు దేవుని పక్షంగా ఉంటారు, ఇశ్రాయేలీలు వాళ్ళ మార్గం వాళ్ళదైపోయింది. వాళ్ళ పూజలేయో, వాళ్ళ బలులేయో, వాళ్ళ ఇష్టం ఏదో అయిపోయింది. అయితే దేవుడు ఏం చెప్పాడంటే ఈ యూదుల చేత ఇశ్రాయేలీలకి బుద్ధి చెప్పిస్తున్నాడు. మీకు లైన్ అదాగపడిద్ది. యూదుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళని ఖండించటం, యూదుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళని శిక్షించటం, యూదుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళని పతనం చేయటం అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఏందయ్యా అంటే యూదులు ఇశ్రాయేలీలు ఏం చేసుకుంటున్నారంటే సహవాసం చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏం చేస్తున్నారు? విజయం అందుకుంటున్నారు. వీటితో పాటు ఏమవుతుంది? మీరు పాటించేటువంటి దేవీ దేవతల విషయంలో మేము కూడా ఏకీభవిస్తాం. మీరు ఏదైతే ఇది దేవత అని నిలబెట్టారో దాని విషయంలో మేము కూడా నిలబడతామని చెప్పి
దేవుడు వేరుపరిచినటువంటి యూదులు ఇశ్రాయేలుతో సాంగత్యం చేసి వివాహం అనే దాని విషయంలో సహజోడులయ్యి, ఇంకా చెప్పాలంటే వాళ్ళతోటి సహపౌరులుగా కొనసాగుతున్నటువంటి వాతావరణం. అయితే బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ ఏం చెబుతుంది? ఘంటాపదంగా చెబుతుంది. ఏం చెబుతుందంటే దేవుడు ప్రజలు ప్రత్యేకమైన వారు, దేవుడు ప్రజలు ప్రత్యేకమైన వారు, వారితోటి వీళ్ళు సహవాసం చేయకూడదు, వీళ్ళతోటి వాళ్ళు వివాహం చేయకూడదు, వీళ్ళతోటి వాళ్ళు దేని విషయంలో కూడా పాలిభాగస్తులు కాకూడదు. అయితే ఏమైంది? రాజులకి ఏమొచ్చింది? మరణాలు వచ్చినాయి. దేవుడు చెప్పినాగానే మనం సహవాసం చేస్తే మరణాలు వచ్చినాయి, చావులు వచ్చినాయి, ఉగ్రతలు వచ్చినాయి, కుటుంబాలు పతనం అయిపోయినాయి. అంటే దేవుడు ప్రత్యేకపరిచినటువంటి వ్యక్తులు దేవుడు వద్దు అన్న వాళ్ళతో ఏం చేయకూడదు? చేస్తే ఏమైంది? మరణాలు వచ్చినాయి, శాపాలు వచ్చినాయి, పతనం అయిపోయింది, అంతా ఇదైపోయింది. అది మనం ఆడ సందర్భం మనం చూసుకుంటే, ఎప్పుడైతే ఆహాబు యొక్క కుటుంబంలో విజయమందుకున్నాడో, ఆహాబు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఇశ్రాయేలీల్ని దేవీ దేవతలతో తట్టు తిప్పేశారు. తిప్పేసినప్పుడు పరిస్థితుల్లో ఏమయ్యారంటే వీళ్ళందరూ కూడా పతనానికి దారితీశారు. ఇదే మాట మాట్లాడతా కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక్క మాట ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, ఇంకా నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు దెయ్యాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి. ఇంక మనం ఆ లైన్ అంతా మాట్లాడుకుంటే ఎట్లుండిద్దంటే, ఈ ఆజ్ఞ యెహోరాముకి చెబుతున్నాడా? అమ్మా ఎవరెవరికి? అమ్మాయి బాగా చెప్పింది కాదమ్మా, మనకి చెప్పింది. పౌలు గారు చెబుతుంది ఎవరికి? పౌలు గారు చెబుతుంది ఎవరికి? క్రీస్తు సంఘాలకి. ఏం చెబుతున్నాడు? ఇదిగో నువ్వు అవిశ్వాసతో జోడిగా ఉండబాకు, జోడిగా ఉంటే నిన్ను వాడు తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో సమస్య అయిందనుకోండి, అవిశ్వాస కాడికి వెళ్ళి నేనేం చేయాలి, నా భర్త నన్ను తన్నాడు, నేనేం చేయాలి, నేను ఎంత చేస్తున్నా కానీ నాకు నా ఇలువ చూడలేదని చెప్పి అవిశ్వాస కాడికి వెళ్ళి ముచ్చరించబాకు. ఏం పొత్తు నీకు వాడికి? ఎవరి కాడికి వచ్చి నువ్వు ఆ సమస్యను పరిష్కరించుకోవాలి? నీతిమంతుడైనటువంటి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళతో నువ్వు ఏం చేయాలి? పరిష్కరించుకోవాలి. యెహోరాము చేసింది అదే. ఎవరితోనైతే సహవాసం చేయొద్దన్నాడో, ఎవరితోనైతే వియ్యం అందుకోవద్దన్నాడో, ఎవరితోనైతే జోడిగా నడవద్దన్నాడో వాళ్ళతోనే కలిసి తిరిగాడు. అది అతనికి సరిపోయింది. ఇప్పుడు ఆ సందర్భం మనకు వచ్చింది కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఘంటాపదంగా మాట్లాడుతున్నాడు. అవిశ్వాసంతో మనం ఎలా ఉండకూడదు? అవిశ్వాసంతో మనం ఎలా ఉండకూడదు? న్యాయం తీర్చే విషయంలో వాడితో మనం దూరంగా ఉండాలి. ఒక విషయాన్ని చర్చించుకునే విషయంలో వాడితో మనం దూరంగా ఉండాలి. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు అవిశ్వాసులకు మనకు సంబంధం లేదు. అవునంటారు కాదంటారు? మళ్ళీ ఆ మాట చదువుకుంటాం, అది చదువుకొని మళ్ళీ దాంట్లోకి వెళ్దాం. మీరు అవిశ్వాసులతో జోరుగా ఉండబాకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి. ఒకవేళ ఇవన్నీ కూడా మనం తోచిపుట్టి తీసేసి ఆ వాక్యం అంతే ఉండిద్దిలే, అవన్నీ అంతే ఉంటాయిలే అనుకోని మనం ముందుకెళ్తే చాలా ప్రమాదంలో పడతాం. గుర్తుపెట్టుకొని చాలా సమస్యల్లోకి మనం వెళ్ళిపోతాం. తెలియకుండానే మనం కాలు పెడతాం. కాలు జారిన తర్వాత నడుము ఎరగొట్టుకున్నాక ఏమీ చేయలేం.
కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎవరికి వెళ్దాం? దినవృత్తాంతాలకు వెళ్దాం. మరలా అతడు యెహోవా దృష్టికి యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. ఆ, అయినను ఉమ్, యెహోవా ఉమ్, తాను దావీదుతో చేసిన ఉమ్, నిబంధన నిమిత్తమును ఉమ్, అతనికిని ఉమ్, అతని కుమారులకును ఉమ్, నిత్యము ఉమ్, దీపం ఇచ్చేదనని ఉమ్, చేసిన వాగ్దానము నిమిత్తమును ఉమ్, దావీదు సంతతిని ఉమ్, నశింపజేయుటకు ఉమ్. మనసు లేక ఉండెను. ఏం చేశాడంటే దావీదుకి మాట ఇచ్చాడు కదా. వాస్తవంగా అయితే యెహోరాముని ఏం చేయాలి? చంపేయాలి. అతను చేసేటువంటి దేవుడు ఒక పక్క ఒకరిని పరిశుద్ధపరుస్తుంటే ఈడేం చేస్తున్నాడు? అపవిత్రపరుస్తున్నాడు. ఏదైతే చేయకూడదని అనుకుంటున్నాడో దేవుడు, రాజుగా నిన్ను నిలబెడితే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు అర్థాక ఎందుకని మీకు అర్థం కావటానికి. మనకు స్వార్థికుడు ఎవరు? ఎవరు? శ్యాము గారు. శ్యాము గారు దొంగతనం చేస్తే సంఘం ఏం చేసిద్ది? వ్యభిచారం చేస్తే. అట్లాగే ఆ రోజుల్లో రాజు అనేవాడు విగ్రహాలకి వెళ్ళి మొక్కితే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వీడు దొంగతనం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దీనికి అంతటి కారణం ఎవరో తెలుసా? ఈ యెహోరాము. ఈ యెహోరాము అనేటువంటి వ్యక్తి వల్ల నేను నిర్మించుకున్నటువంటి ప్రజలు పాడైపోయారన్నటువంటి పరిస్థితులు అవన్నీ. తర్వాత ఇంకొక మాట చూసుకుందాం. అతని దినములలో ఎదోమీయులు తిరగబడి యూదా వారి అధికారం త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా యెహోరాము చాలా ఎదోమీయులు అనేటువంటి వాళ్ళు కూడా ఇతని మీదకి అడ్డం తిరిగారు. అడ్డం తిరిగి నువ్వు మాకు రాజుగా వద్దు, నీ సమాసం మాకొద్దు. ఈ ఎదోమీయులు ఎవరంటే మనందరూ తెలిసిన ఆయన ఎవరా? యేషావు యొక్క సంతతి. ఇలా గురించి ప్రవచనం కూడా ఉంది. ఆ మాట చూసుకుందాం చూడండి. ఇలా గురించి ప్రవచనం కూడా ఏమైనా ఉందంటే ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండం 25:30వ వచనం. నేను అలసి ఉన్నాను, ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడింది. ఎవరు ఆ పరిస్థితిని బట్టి తనకు వచ్చినటువంటి జాతి ఏంటిది? అది ఎదోమీయులు. ఎదోమీయులు అనగా ఏసావు యొక్క సంతానం. ఏసావు యొక్క సంతానం ఎదోమీయులు. ఈ ఎదోమీయుల యొక్క ప్రవచనం కూడా చూసుకున్నాం. 27వ అధ్యాయం 40వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 40వ వచనం. నీవు నీ కత్తి చేత బ్రతుకుదు, నీ సహోదరునికి దాసుడు అగుదు. ఇంకా నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. కాడి విడిచేస్తారంటే ముందున్న కాలంలో ఇశ్రాయేలీలు అతని మీద పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళ పరిపాలనని ఏదో మీద ఏం చేస్తారు? తీసేస్తారంట. తీసేసినా కానీ తోల కింద ఏమై ఉండాలి? బానిసలుగానే ఉండాలి. నాకు మీ అధికారం వద్దు అన్నాగానే ఇశ్రాయేల్ కింద ఏదో మీరు బానిసలుగానే ఉండాలి. ఎందుకంటే దేవుడు పెట్టిన నియమం ఇంకంతే. ఎందుకు పెట్టాడు? ఎందుకు ఇవన్నీ లేదు కానీ దేవుడు ఒకటే మాట ఇచ్చాడు, నీ జీవిత శేషం అంతా కూడా ఇశ్రాయేలుకి నువ్వు బానిసగా ఉంటావు. ఇంకా చెప్పాలంటే చిన్నవాడికి పెద్దవాడు ఏమవుతాడు? దాసుడు అవుతాడు. ఇంకంతే. నీకు ఇష్టం ఉండా ఇష్టం లేకపోయినా. ఆ ఏదో మీరు యొక్క విషయం అది. తర్వాత అతను చేసినటువంటి ఇంకొక లోపం చూసుకుందాం. యెహోరాము తన చేతి క్రిందనున్న చాలమ్మా, ఇంకా అదంతా అవసరం లేదు. చాలా మందిని చంపాడు, చాలా మందిని ఇది చేశాడు. తర్వాత 10వ వచనం చదువుకున్నాం. కాగా నేటి వరకును జరుగుచున్నట్లు ఎదోమీయులు యూదా వారి చేతి క్రింద నుండక తిరగబడి యెహోరాము తన పితరులైన దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి క్రింద నుండి తిరగబడింది. ఇంకా ఎప్పుడైతే యెహోవా దేవుణ్ణి విసర్జించాడో అప్పటికి ఇంకా ఆయనకి పతనం స్టార్ట్ అయింది. తర్వాత అతను చేసినటువంటి ఇంకొక
పొరపాటు పని చూసుకున్నాం చూడండి. ఇదే కంటిన్యూ 11. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపరస్తులు దేవుని విసర్జించినట్లు చేశాను. యూదా వారిని విగ్రహ పూజకు లోపరిచాను. ఏం చేశాడంటే ఇంకా యెహోవా అనేటువంటి వ్యక్తి లేడు. ఇదిగో ఈ బట్టలు లేని దేవతే మీకు దేవత. ఇదిగో ఈ 4 కాళ్ళున్న దూడే మీకు దేవత అని దేవుడి మీద కాస్తా కోస్తా ఉన్న భక్తిని కూడా ఈ యెహోవా ఏం చేశాడు? తీసేశాడండి. దేవుడు కన్న కలలో దేవుడు ఎన్నుకున్న ప్రజలనే ఒక రాజుగా నిలబెడితే యెహోవా ఏం చేశాడు? పాడు చేసేసాడు. మరి ఏం చేయాలి యెహోరాముని? మన భాషలో చెప్పాలంటే ఏం చేయాలండి? ఏంది అందరూ నా నోటితోనే చెప్పిస్తారా? ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? ఒకవేళ మనం దేవుడు ఆజ్ఞలను మీరితే, దేవుడు చెప్పినట్టు మనం పాటించకపోతే చంపేయాలా? చంపడ కాబట్టి ఆ మాట అంటున్నాం. ఆ రోజుల్లో చావు భలే ఉంది. ఆ రోజుల్లో చావు ఎట్టుందో తెలుసా? ముందుకెళ్తే మీరు చూస్తారు. ఈ యెహోరాము అనే అతనికి ఒక తాకీదు వచ్చింది, ఉత్తరం, లెటర్. ఆ లెటర్ ఇచ్చిన ఎవరు? హీరో. 1 హీరో. ఆ హీరో ఏం చేశాడు? పంపి వాడు వ్యవహారం తెలుద్దాం. వాడు మామూలుడు కాదు. దేవుడు ఎన్నుకున్న ప్రజల్ని విగ్రహాల తట్టు తిప్పుతున్నాడు. వాడికి తాకీదు రాసి పంపిండి అని చెప్పి ఒక వార్నింగ్ లెటర్ కదా, ఏదో అంటారు, ఏదో చావు లెటరా, మరణ శాసనం. అంకారా బాగా చెప్పాడు. ఏంటిది అది? మరణ శాసనం రాసి పంపించాడు. ఇదిగో యెహోవా, నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యమైన పనికి దేవుడు వేస్తున్న శిక్ష. నీ కడుపులో అదేదో ఉదరపు, మన భాషలో చెప్పాలంటే పేగు వ్యాధి, పేగు వ్యాధి, పేగు క్యాన్సర్, పేగు వ్యాధి. నువ్వు బ్రతికి ఉన్నంత కాలం నువ్వు చేసిన పాపానికి అదేం చేసిందో తెలుసా? రోజు రోజుకి క్షీణించి నీ పొట్ట పగిలి పొట్టలో నుండి పేగులు కింద పడి నువ్వు చేస్తావన్నాడు. తప్ప రైస్ట్ అమ్మా ఇది మాట? రైస్టేనా? మనం యెహోరాము గురించి మాట్లాడుతున్నాం. ఒక్కసారి మన మనసును కూడా మీరు ఒకసారి పరిశీలించుకొని అన్న మాట అర్థమైందా? నేను అన్నా యెహోరాము చేసిన తప్పుకి పేగుల్లో జబ్బు వచ్చి చావటం రైస్ట్ అన్నా. మనం చేస్తున్న పనుల్లో ఒక్కసారి మనసులో తెచ్చుకొని నేను అంటానికి, యెహోరాముని అంటానికి నేను అర్హున్నేనా నేను? అమ్మ పద్మ, మనం అర్హులేనా? కాదంట. గుర్తుపెట్టుకోండి. అది చదువుకుందాం. అది చదువుకుందాం. అంతటా అదంతా వద్దు. 18వ వచనం. ఇదంతయు అయిన తరువాత యెహోవా కుదర చాలని వ్యాధి చేత అతని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలపడుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడై అతడు చనిపోయాను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరొక చోట జనులు అతని పాతి పెట్టిరి. రాజుల సమాధుల్లో కూడా పాతి పెట్టడానికి ఏం లేదు ఆయనకి. ఎవరికి ఇష్టం లేని వాడే చనిపోయాడు. ఎవరికి ఇష్టం లేదు. దరిద్రమైన సావు. చాలా మంది ఏమంటారంటే అబ్బా మంచి సావు చచ్చిపోయాడు అని అంటారు. ఈ యెహోరాము అనేటువంటి వాడు చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రజలకు కూడా ఏం లేదు అన్నాడు. ఇంకా చెప్పాలంటే 2 సంవత్సరాల మంచంలో ఉన్నాడు. 2 సంవత్సరాలు రోగి అయి ఉన్నాడు. అమ్మటే సంపొచ్చుగా దేవుడు. ఎందుకని 2 సంవత్సరాలు ఇచ్చాడు? నేను కని నా బిడ్డల్ని కంటికి రెప్పలా నేను కాచుకుంటూ అరణ్యంలో, సముద్రంలో వాళ్ళకి ఆకలంటే మన్నాను కురిపించి వాళ్ళకి నీడగా, తండ్రిగా, దేవుడుగా నిలబడి నేను తీసుకొని వస్తే రాజుగా నిన్ను నుంచోబెడితే నువ్వేం చేశావు?
విగ్రహ దేవతల యొక్క కాబట్టి నేను పడ్డటువంటి బాధ నా పిల్లలు నీ వల్ల, నువ్వు చేసేటువంటి దుర్మార్గమైన పని వల్ల నా పిల్లలు చాలా మంది కూడా చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆడ, అవునా కాదా? కాబట్టి నువ్వు చచ్చిపోయేటువంటి చావు సామాన్యంగా చావకూడదు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మంచంలో ఉండి నెప్పి నెప్పి అని వాడు ఎవరినైతే నమ్ముకున్నాడో, వాడు ఎవరైతే ఇది దేవి దేవత అని అనుకున్నాడో వాటన్నిటిని వేడుకో, వాటన్నిటికి అడిగి తిరుగు, పూజలు చెయ్యి, బలులు చెయ్యి, యాచనలు చెయ్యి, నైవేద్యాలు అవసరమైతే రక్త బలి, పిల్లల బలి తగ్గించిద్దాం చూసుకొని చెప్పి ఛాలెంజ్ ఇసిరాడు. 2 సంవత్సరాలు తగ్గిందా? తగ్గదు, ఇంకంతే. తగ్గదు, ఇంకంతే. లాస్ట్కి ఏమైంది? అతను బతికి ఎవరికి ఇష్టం లేని చావు, దిక్కుమాలిన చావు, దరిద్రమైన చావు చచ్చిపోయాడు. నాకు తెలిసి ఇంకా ముందు ఉన్న పరిస్థితులు ఎట్లుంటుందంటే కొద్దిగా ఆశలాగానే జీవిస్తే బాగుండేది. ఆశ కాడ వచ్చింది తప్పు, ఆశ కొద్దిగా ఆశ పదం రాలేదు, ఆశలాగా జీవించుంటే బాగుండేది. ఆయనకు వచ్చి ఏడొచ్చింది జబ్బు, చిన్న తప్పు చేశాడు కాబట్టి, చిన్న పొరపాటు చేశాడు కాబట్టి ఏం చేశాడు? చిన్న రోగం వచ్చింది. చూడండి, దేవుడు వేసే శిక్షలో వాడు రాజా, వాడు మంత్రి, వాడు నా కాడ పనిచేసేటువంటి యాజకుడా, వాడు ఎవడైనా సరే తప్పు చేస్తే దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. కాబట్టి నా సహోదరి సహోదరులారా, నేను ఒకటే చెబుతున్నాను, జీవితం చాలా చిన్నది. మనం ఎప్పుడు ఊహించిన పరిస్థితులే మనకు ఎదురవుతాయి. నాకు బలం ఉందని మనం ఎవరు కూడా విర్రవేగటానికి హక్కు లేదు. ఉన్న దాంట్లో, తెలిసిన దాంట్లో మనకు శక్తి లోపం లేకుండా ఒకరికి సహాయం చేసుకుంటూ దేవుని యొక్క దేవుని సంపాదించుకుంటూ మనము మన పిల్లలము దేవుని యందు యథార్థంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ విషయంలో యెహోరాము అనేటువంటి వ్యక్తి గురించి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను మొట్టమొదటగా ఆయన యొక్క కుటుంబీకుల గురించి చెప్పాను కమ్మా. తర్వాత తన యొక్క అన్నదమ్ముల గురించి చెప్పాను. తర్వాత అతను చేసినటువంటి లోపాలు చెప్పాను. తర్వాత అతని యొక్క పతనం గురించి మాట్లాడాను. ఇంతటితో యెహోరాము యొక్క జీవితంలో నేను చదువుకున్నది, మేము విన్నది చెప్పాము. ఇది ఎంతటితో అయిపోయిందని మేము ఎవరూ అంటలేదు. కాబట్టి యెహోరాము గురించి, ఒక రాజు గురించి మాట్లాడాలంటే విస్తారమైనటువంటి మాటలు మాట్లాడాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కొద్ది సమయంలో కొన్ని మాటలు మనం విన్నాం కనుక విన్నటువంటి మాటలు ఎవరు కూడా విడిచిపెట్టకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.